ఇక్కడ విదేశీ అచ్చెన్నాయుడు తదితరులు, అచ్చెన్నాయుడు గాని, హోంమంత్రి అనిత గాని వీళ్ళందరూ చేపట్టినటువంటి సింగపూర్ పర్యటన, వీళ్ళు యాక్చువల్లీ వాటర్ మేనేజ్మెంట్ సింగపూర్ లో ఎలా ఉందో చూడడానికి వెళ్ళారు. ఆ వాటర్ మేనేజ్మెంట్ దేనికోసం వెళ్ళారంటే, ఇక్కడ అమరావతి ముంపు ప్రాంతం అవుతుంది కదా, కృష్ణా రివర్ బేసిన్, కృష్ణా ఫ్లడ్ ప్లైన్ ఏరియా కాబట్టి అక్కడ సింగపూర్ లో వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు అనేది అధ్యయనం చేయడానికి ఇక్కడి నుంచి వెళ్ళారు. కానీ ఇక్కడ బేసిక్ ఏంటంటే, సింగపూర్ అనేది ఐలాండ్, సముద్రం మధ్యలో ఉంది అది. ఇక్కడ కృష్ణ అనేది నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం. మరి అక్కడ అధ్యయనం చేసి ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. మరి దీని మీద మీరేమంటారు? సార్, అధ్యయనం చేసి ఇంప్లిమెంట్ చేయగలిగిన వాళ్ళు కాదు కదా సార్. ఫర్ సపోజ్ ఇటువంటి విషయాల్లో వెళ్లాల్సింది నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని. ఆయన ఒక పచ్చ చొక్కా ఇచ్చి అవును. ఒక సైకిల్ ఇచ్చి నువ్వు పో ప్రచారం చేసుకోపో అంటూ ఆయన్ని వదిలేస్తారు. పాపం ఆయన ఉమ్. ఎంత బాగా పనిచేస్తాడంటే, మొన్నటి రోజు విజయవాడకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ మట్టిలో ఆ నీళ్లలో ఆయన ఉమ్. కనీసం అది పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు సార్. అంత నిబద్ధత గల నాయకుడిని అక్కడ పెట్టి సింగపూర్ ట్రిప్ కు వీళ్ళు వెళ్ళొచ్చారు. ఈవిడ ఎందుకు సార్ హోమ్ మినిస్టరు? అక్కడ అదే. ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉందో ఇంప్లిమెంట్ చేసిద్దా? లేకపోతే అక్కడ పోలీస్ స్టేషన్స్ ఎలా ఉన్నాయో ఇలా కట్టిద్దా? లేకపోతే అక్కడ మహిళల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇలా రాజ్యాంగంలో ఈవిడ కొంచెం కరెక్షన్స్ చేసేసి మార్చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిద్దా? దేనికోసం సార్? అదేంటి అలా అలా చూపిస్తారంటే, ఆ ఫోటోలు పెడతారేంటి? నీళ్లు అలా చూస్తుండగా ఆవిడ వేలు అలా పెడుతుండగా ఆ ఫోటోలు పెడతారేంటి? ఎవరు ఆవిడ? ఆవిడ నీళ్ళు అలా చూపిస్తున్న ఫోటోలు ఎందుకు వచ్చినాయి? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమన్నా పావలా సబ్జెక్ట్ ఉందా? ఆయన అచ్చెన్నాయుడు గారిని తీసుకుని వెళ్ళారు సార్. ఆయన అసలు ఇక్కడ రైతులు రోడ్ల మీద కూర్చున్నారు సార్, గిట్టుబాటు ధర లేక. ఎవరు వేసుకోమన్నారు అంత పంట? అంత పంట ఎవరు వేసుకోమన్నారు ఏంటి? అంతకుముందు పొగాకేస్తే మీరు పొగాకు వేయకూడదు, ఇది వేయాలి, ఈ సంబంధిత పంటలు వేయాలన్నారు. అది ఆపేశారు. ఈ రోజు మొక్కజొన్న పంట వేసినారు. మొక్కజొన్న పంటను మీరు అలా ఎలా వేస్తారు? నేను ఇంత కొన్ను ఇంత లేదు, ఎంతో కొంత కొను స్వామి, మార్కెట్ తాళాలు తీ స్వామి అంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆయన మాత్రం అధ్యయనం చేస్తున్నాడు. ఎత్తిపోతల పథకం, ఇటువైపు కృష్ణానది నుంచి ప్రవహించిన నీటు అమరావతి నీటి ఒడ్డుని మళ్ళీ కృష్ణానదిలోకి వెయ్యాలని. అరే, కృష్ణానది నీళ్ళని దాచుకోలేక కాపాడుకోలేక సముద్రంలో వృధాగా పడేస్తున్నామనే ఉద్దేశంతోనే ప్రాజెక్టులు వెలుస్తుంటే, ఈ రోజు ఇటువైపు నీళ్ళని అటువైపు దాని బదులు ఒక ప్రాజెక్ట్ కట్టండి స్వామి. ఒక ప్రాజెక్ట్ కట్టండి. ఆ నీళ్ళని ఒక స్టోరేజ్ ప్రాజెక్ట్ కట్టండి. అమరావతిలో ఒక వెయ్యి ఎకరాలు ఒక మా అమరావతి ప్రాజెక్ట్ అని పెట్టి ఒక నీళ్లను అక్కడ సేవ్ చేయండి. అక్కడ నీళ్లను స్టోరేజ్ చేయండి. అక్కడ నీటి నుంచి కరెంట్ ఉత్పత్తి చేయండి. లేకపోతే అక్కడ నీటి నుంచి మీరు రైతులకి పొలాలకి పంచేలాగా ఒక స్టోరేజ్ పాయింట్ పెట్టండి. చెయ్యండి సార్. నీరు వృధాగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అంటే కింద వేసుకోవడం పైన ఎత్తుకోవడం అనే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజు రాజధాని నగరాన్ని. రాజధాని నగరాన్ని. సో ఇటువంటి పరిస్థితుల్లో దానికి ఎంత ఖర్చు అవుతుంది? 98 కోట్లు ఖర్చు అన్నారు సార్. అయినా సరే అబద్ధాలు నిజాలు వద్దు. ఓపెన్ గా వైసీపీలో చదువుకున్న విద్యావంతులు ఎవరన్నా ఉంటే నిబద్ధతగా ప్రతి దానికి ఆర్టీఐ వేయండి. వేసి ఆ ఇన్ఫర్మేషన్ ని సాక్షి పేపర్ లో ప్రచురితం చెయ్యండి. దాన్ని ప్రతి ప్రజానికం చూడాల్సింది. మన ఖజానా డబ్బు లేదు లేదు అంటూనే ఎన్ని కోట్లు ఏ రకంగా దారి మళ్లిస్తున్నారు, వాళ్ళ ట్రిప్పులకి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ ట్రిప్ సారాంశం ఏంటి, ఏం నేర్చుకుని వస్తున్నారు, ఎవరు నేర్చుకోవాలి సార్? సార్, కలెక్టర్లని పంపించుకోవాలి. వాళ్ళకి అవును. ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్న విద్యావంతులు, వాళ్ళు అవగాహన తెచ్చుకుంటారు సార్. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు సార్? ఈ బీచ్ అదే కదా. బాగుంది, లేకపోతే ఈ షిప్ బాగుంది, లేకపోతే ఈ గోడ బాగుంది అని ఫోటోలు దిగుతారా? ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఒకటి ఆవిడ ఎయిర్పోర్ట్ లో దిగంగానే, ఆ ఎమ్మెల్యేలు ఎయిర్పోర్ట్ లో దిగంగానే మీరు అందరూ అక్కడి నుంచి ఏం నేర్చుకొచ్చారో ఒక 2 పేజీలు రాయమనండి. ఉమ్. వాళ్ళు దిగిన ఫోటోలు ఇప్పటికీ ఫేస్బుక్ లో అప్డేట్ లో వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ లో స్టోరేజ్ లో పంపించేసినారట. చూడు ఇక్కడ గోడ ఎంత పెద్దదిగా ఉందో, చైనా వాళ్ళు కట్టినట్టు కట్టారు, సింగపూర్ వాళ్ళలాగా. ఉమ్. లేకపోతే ఇక్కడ సరస్సులు చూడు, ఇక్కడ నదులు చూడు, ఇక్కడ నీళ్లు చూడు. ఇవే. అయినా 98 కోట్లు ఎలా సార్ ఖర్చు అయింది? ఎలా సార్ ఖర్చు అయింది? అక్కడికి వెళ్ళి సింగపూర్కి వెళ్ళి ఇక్కడ సింగపూర్ ని తెస్తానంటాడు. సింగపూర్కి వెళ్ళి భారతదేశ గొప్పతనాన్ని పొగడ్డం మానేసి మీ సింగపూర్ లాంటి దేశం ఎంతో గొప్పదని పొగుడుతారు. అసలు ఏ దేశం వెళ్ళినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అనేటటువంటి అద్భుతమైన పాటలో పొగడరా వెళ్ళిన ప్రతి దేశాన్ని, చెప్పరా తీసుకొస్తున్న ప్రతి దేశాన్ని అమరావతికి వచ్చిద్దని. ఇది టోకియో లాగా, ఇది సింగపూర్ లాగా, ఇది స్విట్జర్లాండ్ లాగా. అరే, భారతదేశం లాగా, ఆంధ్ర రాష్ట్రం లాగా ఏం ఉండదా సార్? ఏం ఉండదా సార్? వాళ్ళు ఆ దేశం వాళ్ళు ఈ దేశంలో కట్టడాలు చూడడానికి రారు సార్.
మన శ్రీకృష్ణ దేవరాయలు గారు కట్టిన పెద్ద పెద్ద కట్టడాలు చూడడానికి, గుళ్ళు చూడడానికి, స్వయంభు లింగాలు చూడడానికి, జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు చూడడానికి, ఈ భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి వస్తుంటారు. మనం వెళ్ళి అక్కడ సింగపూర్ ని పొగిడితే తప్పు లేదు, కానీ సింగపూర్కి వెళ్ళి మా భారతదేశం కంటే మీ సింగపూర్ అంత గొప్పది, ఇంత గొప్పది, మీరు తోపులు తురుములు, ఇవన్నీ పిచ్చి మాటలు కదా సార్. సరే పోనీలేండి, మన భారతదేశంలో అందులో ఆంధ్ర రాష్ట్రంలో అందులో అమరావతిలో సింగపూర్ లాంటి ఒక ఏరియా, టోకియో లాంటి ఒక ఏరియా, స్విట్జర్లాండ్ లాంటి ఒక ఏరియా, ఇలా వెళ్ళిన ప్రతి దేశాన్ని అమరావతిలో తీసుకొచ్చి స్థాపిస్తానంటారు. అదేంటో మాకు అర్థం కాదు. సో ఈ పిచ్చి మాటలు నమ్మడానికి వేలు ముద్ర వాళ్ళు ఉంటారేమో కానీ చదువుకున్న విద్యావంతులు ఉండరు సార్. అందుకని 98 కోట్లు ఎందుకు ఖర్చు అయింది, ఎలా ఖర్చు అయింది, హోటల్ బిల్లులు ఎంత, ఫ్లైట్ టికెట్లు ఎంత, వాళ్ళు అక్కడ ఏమేం కొనుక్కొని గిఫ్ట్లుగా ఇక్కడికి తీసుకొస్తున్నారు, అవన్నీ కూడా చెకింగ్ అవ్వాలి సార్. ఎందుకంటే ఊరికే రారు కదా, ఊరికే మాకేంటి అన్నట్టుగా అక్కడ నుంచి టోకియో నుంచో లేకపోతే ఇంకోటి నుంచి వెళ్ళిన ప్రతి దేశం నుంచి ఏదో ఒకటి తెస్తుంటారు కదా. తెచ్చేది రాష్ట్రానికి ఉపయోగం ఉండేది కాదు, వారింటిలోని ఇంటీరియర్లు. మొన్న సింగపూర్ ట్రిప్ అని వెళ్ళాను కదా సుమి, అక్కడి నుంచి ఏం తెచ్చానో తెలుసా? అరే మా డబ్బు అది, మా డబ్బు. మీరు ట్రిప్పులకి, ఫ్లైట్ టికెట్లు, మీ ఇంట్లో గిఫ్ట్లకి, మీ ఇంట్లో ఇంటీరియర్ కి, మేము అకౌంట్ లో వేసుకున్న డబ్బులు ఎక్కువైపోయినాయని మాతో పన్నులు కట్టించుకొని మా పన్నులు కట్టించుకున్న డబ్బుని మీరు ఈ రకంగా ట్రిపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటి సార్, రైతు ఇంత ఇబ్బందికరమైన సమస్యల్లో మొన్నటిదాకా యూరియా సమస్య, ఇప్పుడు వచ్చి మొక్కజొన్న సరైన రేటు లేక సెంట్రల్ ఇచ్చిన రేటు కూడా కొనక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు గారు ట్రిప్పుల్లో ఉన్నారు సార్. ఓకే, ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ గారు కూడా ట్రిప్పుల్లో ఉన్నారు సార్. వీళ్ళందరూ నేర్చుకున్న సబ్జెక్ట్ ని మన రాష్ట్రంలో ఏం ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఏం ఇంప్లిమెంట్ చేయడానికి నా నిధులు ఉండాలి కదా స్వామి, డబ్బులు లేవు కదా. ఎవరన్నా ఇల్లు కట్టుకుంటామంటే ఆ డబ్బులు వచ్చాక ఇల్లు కట్టుకుందాం, ఇప్పుడు ఎందుకు ఇల్లు కట్టుకునే ఆలోచన, ఇప్పుడు ఎందుకు ఇంటీరియర్ డిజైన్స్, ముందు డబ్బులు రాని అంటారు, మరి చేతిలో డబ్బులు లేవంటాడు ఆయన, వెళ్ళి ఆ ట్రిప్పులు ఎందుకు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ప్రతిదీ అకౌంటబిలిటీగా అధికారులు గాని, నాయకులు గాని, ప్రజా పరిపాలకులు గాని, సీఎం గారు గాని, డిప్యూటీ సీఎం గారు గాని, ఆయన ఎవరు ఎడ్యుకేషన్ శాఖ మంత్రి, ఈ ట్రిప్ వేసారు, ఐటీ శాఖ మంత్రి లేకుండా ట్రిప్ వేయడం. ఎందుకంటే ఐటీ శాఖ మంత్రి వర్యులు ఎక్కడున్నారు, సినయ్ గోరు ఏం చేస్తున్నారు,